ఉదయకాల సమయంలో నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టావా? నీ కోపాన్ని విడిచిపెట్టావా? నీ అపవిత్రతను విడిచిపెట్టావా? నీ శరీరాశను విడిచిపెట్టావా? నీ లోకాశను విడిచిపెట్టావా? నీ జీవపు డంబాన్ని విడిచిపెట్టావా? ఒకవేళ విడిచిపెట్టకపోతే దేవుని కనికరం, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే విడిచిపెట్టినటువంటి వారు సౌందర్యంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. విడిచిపెట్టేటువంటి వారు సౌందర్యంగా ఉంటారు. కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు సౌందర్యంగా ఉండగలుగుతావు. అదే నీ జీవితంలో ఒలీవ చెట్టుకున్న అనుభవం సౌందర్యము. స్తోత్రం చెప్పండి. నా ప్రియ వచ్చిన జపాన్ దేశంలో ఒక ప్రియ సహోదరు ఉంది. ఆమె పేరు హిగిన్స్. చెప్పండి, ఆమె పేరేంటి? బహు అందగత్తె అండి. జపాన్ ఆ దేశంలో అందాల పోటీలో పాల్గొనేటువంటి స్త్రీ, చాలా మంచి అందగత్తె. నాలాంటి దేవుని సేవకుడు ఒక రోజు వెళ్ళి చెప్పాడట, హిగిన్స్, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, ఈ అందం శాశ్వతం కాదమ్మా. ఏ రోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. నీ జీవం ఏ పాటిది, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి. నీ అందం తరిగిపోద్ది. నీ శరీరంలో ఎటువంటి రోగం వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయగలమండి? మన శరీరంలో ఎటువంటి రోగం మనలో శరీరంలోకి వస్తుందో మనకు ఎవరికైనా తెలుసా? ఈరోజు హార్ట్ అటాక్స్, చాలా భయంకరమైన హార్ట్ అటాక్స్ మనం చూస్తున్నాం. మనిషి చాలా ఆరోగ్యవంతుడే. గుజరాత్ అనే ప్రాంతంలో గౌరవ్ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అటండి రోజుకి సుమారుగా 15 బైపాస్ ఆపరేషన్లు చేస్తాడు. ఎంత? రోజుకి 15 గుండె ఆపరేషన్లు చేస్తాడండి పేషెంట్లకి. ఆయనకి అంటే మీరు ఊహించండి, సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు. రోజుకి 15 ఆపరేషన్లు అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేట్ చేయండి. అన్ని ఆపరేషన్లు చేసినటువంటి వాడు అందరికీ కూడా చాలా అద్భుతంగా చెబుతూ ఉంటాడు. ఏమనంటే ఎలా జీవించాలి. ఉదయాన్నే మీరు ఏం చేయాలి? వాకింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువ తినదు, రెడ్ మీట్ ఎక్కువ తినకూడదు, ఆ తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలాంటి సూచనలు అన్నీ అందరికీ చెప్తాడనమాట. మరి అలా చెప్పినటువంటి వాడు ఈయన కూడా పాటిస్తాడు. అలాంటి పాటిస్తున్న వ్యక్తి ఒకరోజు రాత్రి అతడు హాస్పిటల్ ఇంటికి వచ్చిన తర్వాత బాగా పెయిన్ వస్తుంది. డాక్టర్ కదండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వెంటనే టెస్ట్లన్నీ తీసుకున్నాడు. ఆ టెస్ట్లన్నీ తీసుకుంటున్న టైంలోనే ఆ వ్యక్తి తన తుది శ్వాసను విడిచిపెట్టేశాడండి. 39 సంవత్సరాల గౌరవ్ గాంధీ. ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. మీరు చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, ఫొటోస్ నేను ఇస్తున్నాను. ఆ వ్యక్తి నిజంగా ఆశ్చర్యం, గుజరాత్ అంతా అబ్బురపడ్డారు. ఫేమస్ కార్డియాలజిస్ట్, 39 సంవత్సరాల్లో ఇంత ఫేమస్ డాక్టరు, ఇన్ని ఆపరేషన్ చేసిన వ్యక్తి చనిపోయాడు. ఎలా? అతనికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. కానీ ఆ కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, మనిషి చచ్చిపోయాడు. ఇలా నేను 100ల్లో మీలో చూపించగలను, 100 మందిని మీతో నేను మాట్లాడగలను. వారు అన్ని అవయవాలు బాగానే ఉన్నప్పటికీ కూడా నిజంగా వారి ప్రాణాన్ని వారు నిలుపుకోలేకపోయారు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ప్రాణం మన చేతుల్లో లేదు. అర్థమైందండి? కరోనా నుంచి మనకు బాగా అర్థమైంది ఏంటంటే మన ప్రాణం మన చేతుల్లో లేదు. మన దినాలు ఎవరు లెక్కింపు చేస్తున్నారు? దేవుడు లెక్కింపు చేస్తున్నారు. అందరూ బట్టి దేవునికి మన ఇష్టలుగా బ్రతకాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. కుమార్ హిగిన్స్ దగ్గరికి కూడా ఇల్లు చెప్పినప్పుడు ఆమె దేవుని సేవకుని చేతరించుకుని, గెట్ అవుట్, నా ఇంటి నుంచి బయటకు పో, నువ్వు ఎవరి దొరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా అందమే నాకు దేవుడు, మీకు అందరికీ కుళ్ళు, నేను అందంగా ఉన్నానని దేవుని సేవకుడికి మాట అర్థం చేసుకోకుండా బయటికి పంపించిందండి. నేను నిజం చెప్తున్నానండి. అలా బయటికి పంపించి దేవుని సేవకుడిని అవమానపరిచింది. 3 నెలలు తిరగలేదు, ఆమె అరికాల్లో ఒక చిన్న పుండు వచ్చిందట. ఏంటి చిన్న పుండు వచ్చింది, బాగా నొప్పి కలుగుతుంది ఏంటి అని చెప్పి హాస్పిటల్కి వెళితే హాస్పిటల్ డాక్టర్ అన్నాడట, అమ్మ ఇదేదో అనుమానాస్పదంగా ఉంది ఈ గాయం, అందులో బట్ బయాప్సీకి పంపించాలి, ఈ యొక్క టెస్టులకు పంపించాలని చెప్పి టెస్టులకు పంపిస్తే అందులో అది క్యాన్సర్ పుండు అని తేలింది. చిన్న పుండే. డాక్టర్ గారు చెప్పారు, అంత అమ్మ ఇది క్యాన్సర్ పుండే, అందులో బట్టి అర్జెంటుగా నీ కాల్ని తీసేయాలన్నారట. ఏమన్నారు? నీ కాల్ని తీసేయాలి. ఒక అందగత్తెకి కాల్ తీసేయటం ఎంత ఎంబారసింగ్ ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఊహించండి. అలాగే తీయకపోతే ఏమవుతుందని అంటే మరొక కాలుకి వస్తుందమ్మా, ఈ యొక్క కాలులోంచి నీ శరీరంలోకి వచ్చేస్తుంది, త్వరగా నువ్వు చనిపోతావు అని చెప్పగానే కాలు తీయించుకోక తప్పలేదు. కొన్ని రోజులైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత అదే గాయం, అదే పుండు ఈ కాళ్ళలోకి అదే స్థలంలో వచ్చింది. వస్తే సేమ్ అమ్మ ఇది కూడా క్యాన్సర్ పుండే, అందులో బట్టి ఈ కాలు కూడా తీసేయాలన్నారు. మీరు నమ్ముతారా? హిగిన్స్ గొప్ప అందగత్తె కాళ్ళు చేతులు తీసేశారండి,
కేవలం మొండు మాత్రమే ఉంది. ఆమెకు మొండు మాత్రమే ఉంది. అలాంటి టైంలో ఆమె గర్వం అంతా అణిచివేయబడింది. దేవుని సేవకుని అప్పుడు పిలిపించుకుంది. అయ్యా, ఒకనాడు మీరు చెప్పారు, నీ అందాన్ని బట్టి ఎంతగానో గర్విస్తున్నావు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు అంటే వినలేదు నేను. ఈరోజు దేవుడు బోధల ద్వారా దారికినటువంటి నన్ను బాధలు గురి చేసి ఆయన పాదాల దగ్గర దేవుడు తీసుకొస్తున్నాడు అన్నదట. నిజంగా ఆమె జీవితాన్ని ప్రభుకు సమర్పించింది, మారు మనసు రక్షణ పొందింది. అప్పుడు అనుకుందట, దేవుని సేవ చేయాలి. నేను చాలామంది దేవుని సేవ చేస్తున్నాను, నేను కూడా దేవుని సేవ చేయాలని తల్లికి చెప్పిందట. అమ్మా, నేను దేవుని సేవ చేయాలి అన్నప్పుడు తల్లి ఒక మాట అందట, అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్న వారే దేవుని సేవ చేయట్లేదు. చేతులు, కాళ్ళు, సర్వాంగాలు బాగా పనిచేస్తున్నటువంటి వారే దేవుని సేవ చేయట్లేదు. దేవుని కోసం మాట్లాడట్లా, దేవుని కోసం నడవట్లా, దేవుని కోసం పాడట్లా, దేవుని పనులు చేయట్లా. కాళ్ళు చేతులు మొండము. నువ్వు ఎలా చేస్తావమ్మా దేవుని సేవ? అనేక మందిని ప్రభు దగ్గరికి ఏ విధంగా నడిపిస్తావు అని అంటే, లేదమ్మా, నాకు అందం ఉన్నప్పుడు దేవుని కోసం ఏం చేయలేదు, ఇప్పుడైనా ప్రాణంతో ఉన్నాను కాబట్టి దేవుని సేవ చేస్తాను అని చెప్పి చెక్క చేయి చేయించుకుందట. ఈ యొక్క బాడీకి అంటించుకుంది ఆ చెక్క చేయి. ఇప్పుడు తనకు తెలిసినటువంటి స్నేహితులకి, తన అభిమానులకి అందరికీ ఉత్తరాలు రాస్తుందట యేసయ్య గురించి. రక్షణ పొందండి, ఈ విధంగా గర్వించని నా జీవితంలో దేవుడు నా గర్వాన్ని అంచారో మీరు ప్రభు దగ్గరికి రండి, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండండి అని ఆమె ఎప్పుడైతే ఉత్తరాలు రాసి పోస్ట్ బాక్సులు వేయించినప్పుడు నిజంగా అనేక మంది కన్నీటితో ఎప్పుడైతే అది రాస్తుందో, ఒక్క లెటర్ రాయడానికి తన బాడీ అంతా తిరగాలి. ఇప్పుడు మనం ఒక చిన్న అక్షరం రాయాలంటే చేతిలో రాసేస్తాం, కానీ ఒక మొండు రాయాలంటే మొత్తం మొండుమంతా తిరగాలి. ఒక్కొక్క లెటర్ రాయటానికి నిజంగా 3-4 గంటలు పట్టేదట. చెమటలు కారిపోతూ ఉండే, ఎంతో ప్రయాస. రాసి ఎప్పుడైతే పోస్ట్ బాక్సులు వేసి స్నేహితులకు పంపించిందో, తను చనిపోయే లోపల, తను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల 28,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించిందట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. 28,000 మంది. ఈ రోజున కుమార్ హిగిన్స్ మనకు ఒక ఛాలెంజింగ్గా ఉంది. మీకు అన్ని అవయవాలు బాగున్నాయి, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, దేవుని కోసం ఏం చేస్తున్నారు? దేవుని కోసం సువార్త పరిచర్య చేస్తున్నారా? దేవుని కోసం నడుస్తున్నారా? దేవుని కోసం మీరు మీ స్వరాన్ని ఉపయోగిస్తున్నారా? దేవుని కోసం మీ చేతులను వాడుతున్నారా? మీ అవయవాలు దేవుని సేవ కొరకు ఉపయోగించబడుతున్నాయా, లేకపోతే మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగించబడుతున్నాయా? చాలామంది వారి యొక్క శరీర అవయవాలని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఏం చేస్తారు? ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం నేర్చుకోవాల్సింది, నేనైతే దేవుని మందిలో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడ్డాను. ఒలివ చెట్టు ఎలా ఉంటుంది? సౌందర్యంగా ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలి? సౌందర్యం, ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ప్రతిదినం కూడా ప్రయత్నం చేయాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి, మనం మండాలి, ప్రకాశించాలి. ఆమేన్. రెండోది, ఒలివ చెట్టుకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఒలివ చెట్టుకి ఫలించేటువంటి అనుభవం ఉంటుంది. ఏంటంటే